ఈ పూట వాక్యము కొరకు దేవుడు ఇచ్చినటువంటి లేఖన భాగం పరమగీతములో 4వ అధ్యాయం 9వ వచనాన్ని చదివి పెట్టండి. నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకున్నావు. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక్క చూపే నా హృదయాన్ని వశపరుచుకున్నావని ప్రియురాలతో మాట్లాడారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్ని చూపులట? ఒక్క లుక్ ఇచ్చుకుంటారు కదండి. ఒక్కసారి చూడు, ఒక్కసారి ఒక్క లుక్కుతోనట షూలమితి ప్రియుని యొక్క హృదయాన్ని వశం చేసుకుందట. ఎంత గొప్ప మాట అండి. ఈ మాట చదివితే నాకు చాలా సంతోషం అనిపించింది. మా చూపులు కూడా అలా ఉండాలి ప్రభువా. మేము నీ వైపు చూడగా నీవు మా వశమైపోవాలి. మేము మీ వైపు చూడగా మీ హృదయమును మేము వశము చేసుకోవాలి. ఎప్పుడు అంటాం, నన్ను చూడయ్యా, నన్ను చూస్తూనే ఉన్నాడు, నువ్వే చూడాయని. ఏం చేయాలి మనం? ఇప్పుడు ఉల్టాగా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు నీ చూపుతో నీ ఒక్క లుక్కు దేవుని మీద పడంగానే దేవుని మనస్సు, దేవుని హృదయం నీ వశమైపోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఈమెకు బందీ అయిపోయాడు. ఈ ఒక్క లుక్ వేసిందంట. అబ్బా షూలమితి, నీ చూపు నన్ను ఆకర్షించిందమ్మా, భలే చూసావు. ఒక్క చూపు, పదే కాదట, ఒక్క లుక్కే నా హృదయాన్ని వశపరుచుకుంది. ఆకాశములో పట్టజాలని యేసు ప్రభువే ఒక్క షూలమితి చూడగా వశమైపోయాడు, బందీ అయిపోయాడు, ఆకర్షితుడైపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయం ఒకే ఒక మాట, ప్రియుని వశపరుచుకునే చూపు మనము చూచుదుముగాక. ప్రియుని వశపరుచుకోవాలి, ప్రియుని ఆకర్షించుకోవాలి, ప్రియుడు మనకి బందీ అయిపోవాలి. అలాగున మనం చూడాలి, అలాగున మనము. పెద్ద కండ్రెప్పలు పెట్టేసా, లేదంటే ఏదో రుద్దేశా రంగు. యేసు ప్రభు చెప్పాడు కదా, నీ కళ్ళకు కాటుకు పెట్టి కళ్ళు పెద్దవి చేస్తున్నావు అని ప్రభు గద్దించాడు. కనురెప్పలు, కనుబొమ్మలు పెద్దవి చేస్తున్నావు అని ప్రభు చెప్పారు. నువ్వు ఎవరిని వశపరుచుకోవడానికి, చాలామంది మన చర్చలో దరిద్రం లేదనుకుంటా, చండాలం. దేవునికి స్తోత్రం. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. కొంతమంది నిజంగా పెద్ద పెద్ద కనుబొమ్మలు పెట్టుకొని ఈ కనురెప్పల మీద ఏదో రాసేసి కాటుకు పెట్టి పెద్ద కళ్ళు చేసుకొని అలాగున వారు సిద్ధపడుతున్నారంటే ఎవరిని వశపరుచుకుందామని? నా ప్రభువునైతే కాదు. నా ప్రభు ఏమంటున్నాడంటే, ఒక్క లుక్కుతో నేను నీకు వశమైపోవాలి. షూలమితిని రోజున మనము టార్గెట్గా పెట్టుకుందాం. విషపు చూపులు మనలో ఉండకూడదు, పాపిష్టి చూపులు మనలో ఉండకూడదు, కామపు చూపులు మనలో ఉండకూడదు. ఒక్క లుక్కుతో దేవుడు మనకు వశమైపోవాలి. ఈ దరిద్రపు చూపులు మన కళ్ళలో ఉండకూడదు. మనం ఒక్క లుక్ ఆయనకి వేస్తే, అయ్యా నన్ను చూడు కదా, ఇప్పుడు నేను చూస్తా, నువ్వు నన్ను చూడు, పొద్దాకలు చూ. అయినా ఇజ్రాయేలుడు కాపాడువాడు కునుకుడు నిద్రపోడంట, పొద్దాకలు ప్రార్థనలు నన్ను చూడు అంటావేంటి? ఏముందని చూడాలి నీలో? తొలుగారుతున్నాను చూడయ్యా, ఇదేనా ఏముంది నీలో చూడటానికి? ఒక్కసారి నువ్వే ఆయన చూడు, నీ కన్నుతో ఒక్కసారి ఆయన రుధిరమును చూడు, ఒక్కసారి ఆయన ముఖ చిత్రమును చూడు. ఆయన చూస్తున్నాడు కాబట్టి మనం బ్రతుకుంటున్నాం, చూస్తున్నాడు కాబట్టి మనం ఇలాగా గడపగలుగుతున్న భూమి మీద. లేకపోతే చాలామంది మనకంటే కాలగర్భంలో కలిసిపోయారు, మనకంటే గనులు, శ్రేష్ఠులు, గడ్డి పరక లాంటి వారం, దుమ్ము లాంటి వారం, పురుగు వంటి వారం మనం బ్రతుకున్నామంటే దేవుని కృపలో మనం ఎల్లబుచ్చుతున్నామంటే ఆయన చూడబట్టే అని నేను చెప్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇజ్రాయేలును కాపాడేవాడు ఎలా ఉన్నాడట? నిద్రపోక ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు నీ టార్గెట్, నువ్వు దేవుణ్ణి చూడాలి. ఆయన నీకు బందీ అయిపోవాలి, ఆయన నీకు వశమైపోవాలి, ఆయన నీకు ఆకర్షితుడైపోవాలి. ఏమన్నాడు ప్రియుడు షూలమితిని? షూలమితి, ఒక్క చూపుతో నీవు నా హృదయమును వశపరుచుకుంటివే నా సఖి అన్నట్టున్నాడు. ప్రాణేశ్వరి, ఓ నా సఖి, ఒక్క చూపుతో నా హృదయము నువ్వు
వశపరుచుకున్నావు. ఈ రోజున ఒక 4 చూపులు నేను మీకు చెప్తాను. నెగిటివ్ చెప్తాను, పాజిటివ్ చెప్తాను. రెండు చూపులు చూపించేస్తా ఉంటా నేను. రెండు వాక్యాలు చెప్తా. మీరు ఒకదాని మీద చేయి పెట్టుకొని ఇంకోటి చదవాలి, మళ్ళీ వెంటనే తిప్పేసి ఇంకోటి చదవాలి. ఎక్స్ట్రాలు చేస్తే కుదరదు నా దగ్గర. అర్థమవుతుందా? ఏదైనా పుల్లలు పెట్టుకోండి, లేదంటే మధ్యలో ఏదైనా పెట్టుకోండి. 2 ఒకటేసారి చెప్పేస్తాను. 2 తీసుకుని ఒకదాని మీద చేయి పెట్టుకోవాలి. ఒకటి చదవంగానే మళ్ళీ పేపర్లు తిప్పేసి దాంట్లోకి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వశము ఎలా చేసుకోవాలి? దేవుని హృదయాన్ని మనం ఎలా వశపరుచుకోవాలి? మన చూపులు ఎలా ఉండాలి? ఎలాంటి చూపు చూస్తే దేవుడు మనకు వశమైపోతాడు? అదే కదండి మన ప్రయత్నాలు. ఆయన మన వశమైపోవాలి, ఆయన మన బందీ అయిపోవాలి. దేవునికి స్తోత్రం. నీ వశమౌధును అని మనం పాడతాం కాదు, ఇప్పుడు ప్రభు అనాలి. నీ వశమైపోయా, నీ వలలో చిక్కుపోయా అని ప్రభు పాడాలి. పొద్దాక మనం పాడటమేనా? సులమ్మతితో వేసుకున్నాడు పాట. చూడండి, సులమతితో పాడాడు ఆ పాట. సులమతి పాడటం కాదు, యేసు ప్రభే పాడాడు సులమతి గురించి. సులమతి, నీ చూపుతో నా హృదయాన్ని నువ్వు వశపరిచేసుకున్నావు. బా, ఎంత చక్కగా ఉందండి ఈ మాట. అసలు ఒక్క చూపేనట. ఎన్ని చూపులని రాయబడింది అక్కడ? ఒక్క లుక్కే, సింగిల్ లుక్తో దేవుడు వశమైపోయాడు. అంటే ఎవరు వశము? సులమతి వశమైపోయాడు. సులమతికి బందీ అయిపోయాడు. సులమతికి ఆకర్షితుడైపోయాడు. సులమతి లేకపోతే ఉండలేకపోతున్నాడు. ఆయన సులమతితో మాట్లాడలేకపోతే ఉండలేకపోతున్నాడు. ఆమెతో ముచ్చటించకపోతే ఉండలేకపోతున్నాడు. ఉద్యానవనములో చక్కర్లు వేయకపోతే ఉండలేకపోతున్నాడు. ఆమెను చూడటానికి దిగి రాకపోతే ఉండలేకపోతున్నాడు. ఆమె చూపు అంతగా దేవుణ్ణి ఆకర్షితుడిని చేసింది. ఆమె చూపు అంతగా దేవుణ్ణి ఆకర్షితుడిని చేసింది, బందీని చేసింది, ఆయన వశపరుచుకుంది. కొడ చప్పట్ల అందరూ కొడుతుంటే బుద్ధి లేని కొండ కూర్చున్నా సైతానులారా. ఇప్పుడు చప్పట్లు కొడుతుంటే కొట్టాలా వద్దా? ఎట్ట కూర్చుంటారే? నాకు యమకోమ్మతో కూడా చెప్తే నాకు మడత పెట్టి కుర్చీ కింద తోసేస్తాను నిన్ను. తోటి సాహసులు, తోటి విశ్వాసులు కొడుతుని కొట్టాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. బుద్ధి జ్ఞానం లేకుండా ఉన్నారు. అని చెప్పడానికి కాదు ఇది. అటువంటి కేటగిరీస్ కాదు మన చర్చిలు. ఒక్క చప్పట్లు మోగింది మొత్తం మోగిపోవాలి అట్ట. వాళ్ళు కొట్టుకొని, అది నాకు కాదు కదా మాట. మరి ఇది ఎవరికి చెప్పాడు? ఇప్పుడు ఈ జయరాజు గారు ఎవరికి చెప్పాడమ్మా? కొట్టిన వాళ్ళకి మాత్రమేనా? ఇంక నువ్వు ఎందుకు వచ్చావు? నాకేంటి శోధన? నాకేంటి తలకాయ నొప్పి పొద్దున్నే? దేవునికి స్తోత్రం. మందల అడుగు జాడలో వెళ్ళిపోవాలా. సంఘంలో ఏది జరుగుతుంటే నువ్వు చేయాలి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది విశ్వాసం కలిగిన బిడ్డలు ఉన్నారు, మంచి బిడ్డలు ఉన్నారు. అయ్యగారుని ఇబ్బంది పెట్టకుండా ముందలే తప్పట్లు కొట్టేసి నా మాట వచ్చే మాట కూడా ఆపేస్తారు కొంతమంది. అట్లాంటి బిడ్డలు ఫాలో అయిపోతూ ఉండాలా. మీద పప్పు సొత్తుల్లా కూర్చున్న వాళ్ళు పక్కన కూర్చుని తప్పట్లు కొట్టుకుని కూర్చున్నారు. ఇంత మంచి మాట చెప్తుంటే యేసుప్రభు వారు సులమతిని చూడకుండా ఉండలేకపోతున్నాడట. ఆమెతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాడట. ఆమెతో ముచ్చటించకుండా ఉండలేకపోతున్నాడట. అలాగునా మనం చేసుకోవాలి ఆయన్ని. పొద్దాకలు దిగిరాయ్యా, పొద్దాకలను చూడయ్యా కాదు. యేసుప్రభు వారు వచ్చి నిన్ను పలకరిస్తూ ఉండాలి, నీతో మాట్లాడుతూ ఉండాలి, నిన్ను కదిలిస్తూ ఉండాలి, నిన్ను దర్శిస్తూ ఉండాలి, నిన్ను బలపరుస్తూ ఉండాలి, నిన్ను ఆత్మతో నింపుతూ ఉండాలి, నిన్ను స్పందిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎన్ని లుక్కులు వేయాలి? ఇట్లా ఆయన భయపెట్టబాకు. నీ లుక్ అసలే మంచిది కాదట. దేవునికి స్తోత్రం. భయపెట్టే లుక్ కాదు, ఒక మంచి లుక్ చూడు. నేను పోస్టర్లో ఒక అమ్మాయి పోస్టర్ పెట్టాను. అమ్మాయి ఇది పెట్టి అమ్మాయి ఎట్ట చూస్తుంది? అమ్మాయి కళ్ళు దగ్గరికి లాగా చూసి ఎంత చక్కగా చూస్తుంది అమ్మాయి. ఆ పిల్ల చిన్నపిల్ల అట్ట చూడాలి ప్రభుకి వెళ్ళి. ఎంత దీనాతి దీనం అన్నట్టు కాదు. ఆ లుక్ను ఇస్తే యేసు ప్రభుకి బా సులమితి ఒక్క లుక్కుతో నా హృదయమును వశపరుచుకున్నామని చెప్పిన దేవుడు మన సంఘమును గురించి సాక్ష్యం ప్రభు ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. ఒక్క చూపుతో ప్రియుని యొక్క హృదయమును వశపరుచుకోవాలి. ఏ చూపు ఉండకూడదు, ఏ చూపు ఉండాలి, ఎలాంటి చూపుతో ఆయన చూడాలి, ఎలాంటి చూపుతో చూడకూడదు అనేది 2 పాజిటివ్ నెగిటివ్ చూపిస్తూ ఉంటా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10 తర్వాత 13 చదవండి. ఆదికాండం 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10,
13 చదివి ఆదికాండము 13వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఆదికాండం 13:10. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయక మునుపు సోయర్కు వచ్చి వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. ఒక ఇద్దరు చూపులు మనకి కనపడుతున్నాయి. మొదటి వాని చూపు అబ్రహాము చూపు, రెండవ వాని చూపు లోతు చూపు. అబ్రహాము దేనిని చూశాడు, లోతు దేనిని చూచారు. ఈ రోజున వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత, వాళ్ళిద్దరూ విడిపోయి ఇక మన ఇద్దరం విడిపోదాం, ఏటంటే వెళ్ళిపోదాం, మన జీవనం మనం జీవిద్దామని లోతు తన తండ్రితో మాట్లాడటం, సరేనని అబ్రహాము ఒప్పుకోవడం. ఈ లోతేమో సొదొమ గొమొర్రా పట్టణాలు, దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయకమునుపు అది ఒక పచ్చని తోట వలె ఉన్నది. దానిని చూచి అనుకున్నాడు, అది నాకు సమృద్ధి అయిన స్థలము, అది నాకు మంచి తోరణాలతో కూడిన స్థలమని పచ్చవన్నీ కూడా లోతు తీసేసుకున్నాడు. ఎండిపోయిన భూభాగాలన్నీ ఏమో ఎవరికి ఇచ్చేసాడు? అబ్రహాము, అవి తీసుకోవయ్యా, ఆ పచ్చగా ఉంది, అక్కడ పచ్చని గడ్డి ఉంది, పచ్చగా ఏ విత్తనం వేసినా మొలిసిపోతూ ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి లోతు నీతిమంతుడే. లోతు చూపులు ఎలా ఉన్నాయో చూడండి. పచ్చని దాని వైపుగా లోతు యొక్క కనులు పడ్డాయి. పచ్చని దాని మీద లోతు కనులు పడ్డాయి. సమృద్ధి మీద లోతు కనులు పడ్డాయి. అభివృద్ధి మీద లోతు కనులు పడ్డాయి. సంపాదన మీద లోతు కనులు పడ్డాయి. పని మీద లోతు కనులు పడ్డాయి. కానీ అబ్రహాము కనులు దూరముగా, సుదూరముగా ఉన్న దేవుని పట్టణం మీద అబ్రహాము కనులు పడ్డాయి. దేవునికి స్తోత్రం. దానిని చేరుకోగలమా? చేరుకునే లోపే ఈ తుది శ్వాస విడిచిపెడితే అలాగునే ఉంది, సుదూరముగా ఉన్నది. ఎక్కడ చూసిన కన్ను పొడిచిన పచ్చదనమే కనపడవట్లేదు, సుదూరములో ఉన్నది. మేము వెళ్ళకపోయినా దూరము నుంచి చూచి వందనము చేసి చచ్చదమనుకున్నాడు అబ్రహాం. సుదూరమైన దాని వైపు అబ్రహాము కన్నులు నిలిచి ఉన్నాయి. ఆ సుదూరమున ఏమున్నది? నాకిప్పుడు బహుమానం రాదని తెలుసు, నాకిప్పుడు జీతం రాదని తెలుసు, కానీ ఒకానొక సమయంలో ఆ సుదూరమైన పట్టణం వైపు నా కన్నులుంటే గనక అక్కడికి నేను చేరతాను. అక్కడ జీవకిరీటం ఉంటుంది, మహిమ వస్త్రం ఉంటుంది, అక్కడ వేల్పులతి గనుడు నన్ను సన్మానిస్తాడు, నన్ను సత్కరిస్తాడు, నన్ను కురిపాసం దగ్గర కూర్చోబెట్టుకుంటాడు అని అబ్రహాము సుదూరముగా ఉన్న ఆ యొక్క వాగ్దాన భూమి మీద అబ్రహాము కన్నులు నిలిచాయట. కానీ లోతు ఎవరు వంటి ఊరో కానండి. ఈ రోజున సంఘులన ఎదురు కూర్చుని వాక్యాలు వింటూ ఉన్నారు. పచ్చదనాన్ని కోరుకునే వాళ్ళు, వీళ్ళ కళ్ళు ఎప్పుడు కూడా పచ్చగా ఉండాలి, పచ్చగుండే స్థలాల్లో వీళ్ళు ఉంటారు. ఎక్కువ సంపాదన వీళ్ళకి రావాలి. ఎంత పని చేసినా ఇంకా అదర పనులు పెట్టుకుంటారు. కానీ మందిరానికి రావటానికి వీళ్ళకి కొంతమందికి కుదరదు. కానీ వీళ్ళకి ఎక్కువ బయట పనులైతే కావాలి, అక్కడ పనులు చేసుకోవాలి. వీళ్ళకి సంపాదన మీదే కన్ను, ఆ సంపాదన వీళ్ళకి రావాలి. ఇప్పుడు వాళ్ళు తినటానికి వస్తున్నా, వాళ్ళు ఉండటానికి వస్తున్నా, ఇంకా అదనంగా లక్షలు కూడా పెట్టుకోవడానికి కావాలని ఇక అదనమైన పనులు చేసేవాళ్ళు కూడా మందిరాలు మానేసి ఎగ్గొట్టే దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క పనిలో, దేవుని యొక్క సంఘానికి మానేసినా రాకపోయినా వీళ్ళ కన్నులు దేని మీద ఉన్నాయి? సంపాదన మీద, పచ్చదనం మీద వీళ్ళ కళ్ళు ఉన్నాయి. అంటే అది టెంపరరీ జీవితం. ఆ పచ్చదనం జీవితాంతం ఉండదు. జీవితాంతం ఉండేది సుదూరమున కనబడుతున్న సియోను పర్వతమే. అబ్రహాము కన్నులు అదిగో పునాదులు కలిగిన పట్టణం మీద నిలిచి ఉన్నాయండి. అబ్రహాముకు తెలుసు, నాకు ఇప్పటికిప్పుడు జీతం రాదు, బహుమానం రాదు, నా కష్టానికి ప్రతిఫలం రాదు. అయినా దాని మీద కనుదృష్టి ఉంచాడండి. ఇక్కడ ఎంత సంపాదించుకోవాలి అంతే, కడుపుకు పట్టినంత సంపాదించుకోవాలి, పిల్లల చదువు అంతా సంపాదించుకోవాలి, ఇంటి అద్దెలన్నీ సంపాదించుకోవాలి, ఏదో రూపాయి పాపాయికి సంపాదించుకోవాలంతే. మించి అపరిమితంగా దేవుని మరిచి ప్రార్థనలు కూడా మరిచి, కొన్నిసార్లు ప్రార్థనలకు ఎందుకు రాలేదంటే పనులు. నేను మిమ్మల్ని కించపరిచి మాట్లాడట్లేదు, అంటే మీ కనులు దేని మీద ఉన్నాయో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కనులు ఆ పునాదులు కలిగిన పట్టణం మీద లేవు, దేవుడిచ్చే జీవకిరీటం మీద లేవు, ఆ మహిమ వస్త్రంలో లేవు, పరలోకములో మీ కనులు లేవు. ఎందుకంటే ఆ ఫలం మీకు ఇప్పుడు రాదు కదా.
వీళ్ళు పొద్దాగల పరలోకం అంటారు, పునాదులు గల పట్టణం అంటారు, పొద్దాలు చర్చిలో తప్పట్లు కొట్టుకుని చచ్చిపోతారు, వాళ్ళకి ఏమొస్తుంది అని అనుకుంటున్నావు? పిచ్చోళ్ళరా, మేము పిచ్చోళ్ళం అనుకుంటున్నావు. నువ్వు పిచ్చిదానివి, నువ్వు పిచ్చోడివి. పొద్దున్నుంచి రాత్రి వరకు సంపాదన మీద పడిపోయి దేవుణ్ణి మర్చిపోయేంత సంపాదన సంపాదించుకోవచ్చు నాయనా. మందిరాలు మానేసి మరీ కాదు, దేవుణ్ణి మర్చిపోయి మరీ కాదు, విశ్వాసులతో మాట్లాడలేనంతగా కాదు, సంఘ సహవాసానికి క్రమాలకి రానంతగా కాదు. మీ కనులు దేని మీద ఉన్నాయి? పచ్చని వాటి మీద ఉన్నాయి. మీకు అది ఇప్పుడు కావాలి, మీకు అది తింటానికి వస్తే మీకు సాలదు, ఇంక వెనక పోగేసుకోవాలి. ఆ డబ్బులతో ఇంక ఎంజాయ్మెంట్లు చేయాలా, ఇంకా సరదాలు కలపాలా. మీకు డబ్బు కావాలా, అంతే, వెనకేసుకోవాలా, లగ్జరీగా బతకాలా, నాకు ఇంత ఉందని చూపించుకోవాలా, ఎవరన్నా అడిగితే అప్పటికప్పుడు ఇది నా స్టేటస్ అని చెప్పుకోవాలా. మీరేమనుకుంటారు? ఈడు పిచ్చాడు, పొద్దుగూగులు ప్రార్థనలు పెడుతున్నాడు, పొద్దుగూగులు ప్రభు ప్రభు అంటున్నారంటే వస్తున్న ప్రజలు ఉన్నారు, వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, మీరు పిచ్చోళ్ళు ఒక వ్యక్తులని చెప్పాలంటే. లోతు పిచ్చోడు ఒక వ్యక్తిగా నేను చెప్పాలంటే, ఎందుకంటే లోతు అనుకున్నాడు, అమ్మయ్య నాకు అన్నీ పచ్చగా ఉన్నాయి. ఏమైపోయింది లోతు జీవితం? నాశనం. చెప్పడానికి మీరు భయపడుతున్నారు, నేను చెప్తున్నా ధైర్యంగా, నాశనం. ఏం కోరుకున్నందుకు? పచ్చదనాన్ని కోరుకోవచ్చండి. చెయ్యకుండా మానేసి కూర్చోమంట్ల, చెయ్యొచ్చండి. ఎంతవరకు? దానికి ఒక పరిమితి ఉంటుంది, దానికి ఒక లిమిట్ ఉంటుంది. దానికి మించి వెళ్ళిపోతున్నారు, ఓవర్గా చేస్తున్నారు, డే అండ్ నైట్ చేస్తున్నావు. ఏముంటుందిరా, ఏముంటుంది దాంట్లో చెప్పు, నాకు అర్థం కాదు. అలానే వచ్చి ఒక్క ఆరాధనలో నుంచో, ఇక్కడ ఒక్క ఆరాధనలో మనసుకి ఎంత నెమ్మది వస్తుంది? 10,000 రూపాయలు నీ చేతిలోకి జీతం వచ్చిన నెమ్మది ఉంటుంది? ఎబ్బెబ్బే, చి 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 చి. ఒక్క ఆరాధనలో మాతో కలిసి పాట పాడు, మాతో కలిసి చప్పట్లు కొట్టు, మాతో కలిసి భాషలు మాట్లాడు, మాతో కలిసి మోకరించు, మాతో కలిసి ఏకీభవించు. మొత్తం తర్వాత సంగతి ఏమో కానీ ఇక్కడ ఉన్నంతసేపు నీ బాధలన్నీ మర్చిపోతావు. ఇది ఒక మంచి వాతావరణం. ఇది దేవుని సన్నిధి పచ్చని తోరణం. నీకు ఇది ఎందుకు పచ్చగా కనపడదు? డబ్బు ఎందుకు పచ్చగా కనపడుతుంది? పని ఎందుకు పచ్చగా కనపడుతుంది? లోకం ఎందుకు పచ్చగా కనపడుతుంది? అది పట్టుకున్నాడు దాంతోనే నాశనం అయిపోతాడటండి. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదండి. దేవుడిని ఎలా వశపరుచుకోవాలంటే, నీ చూపే పునాదులు కలిగిన పట్టణం మీద ఉంటే దేవుడు మన వశం అయిపోతాడు. నీ చూపు డబ్బు మీద ఉండి, నీ చూపు లోకం మీద ఉండి, నీ చూపు ఈ పచ్చదనం మీద ఉంటే, ఈ పచ్చదనం ఒకరోజు ఎండిపోద్ది, ఈ పచ్చదనం ఒకరోజు రాలిపోద్ది, ఈ పచ్చదనం ఒకరోజు తొలగిపోద్ది. మరి ఏ పచ్చదనం నిలిచిద్ది? శాశ్వతమైన పునాదులు కలిగిన పట్టణమే నిలిచిద్ది. నీ చూపు ఇప్పుడు దేని మీద ఉండాలా? పిచ్చోళ్ళు కాదురా నాయన. శుక్రవారాలు ఆదివారాలు అభిషేక ప్రార్థనలకు పడిపోయి వచ్చేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఎప్పుడు ప్రార్థనలు అంటే అప్పుడు అయ్యగారు ఎప్పుడు చెప్తే అప్పుడు పడిపోయి వచ్చేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. అర్ధరాత్రులు కూడా ప్రార్థనలు మానకుండా వచ్చేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు. వీళ్ళదేం సందురా బాబు, పిచ్చోళ్ళు కాదు, నువ్వు పిచ్చోడివి. మేము పిచ్చోళ్ళం కాదు. మేము శాశ్వత కలిగిన పంట కొరకు మేము పోరాడుతున్నాం. శాశ్వత కాలం నివసించడానికి, జీవించడానికి, ఆనందించడానికి మేము పాటుపడుతున్నాం. మా బాధలు నీకేమర్థమవుతాయి? కొంతమంది బిడ్డలు నమ్మకంగా చర్చిలో పాపం వాళ్ళు మరి ఎట్లాగా వెళ్తున్నారో, పనులు అసలు వాళ్ళు మరి చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఏ రోజు ప్రేయర్ అంటే ఆ రోజు కనపడతారండి కొంతమంది బిడ్డలు. నిజంగా నేను హృదయపూర్వకంగా వాళ్ళకి వందనాలు చెప్తున్నానండి, హృదయపూర్వకంగా వందనాలు చెప్తున్నా. వాళ్ళకి మాత్రం అసలు మీరు కష్టపడుతున్నారో లేదో, మీరు సంపాదిస్తున్నారో లేదో, మీరు తింటున్నారో లేదో నాకు అసలు తెలియదు, కానీ నేను పలానా రోజు ప్రార్థన, పలానా టైంలో ప్రార్థన, పలానా సమయానికి ప్రార్థన అనగానే వచ్చి అక్కడ అలాగ వాలిపోతున్నాం. మనం కాదు పిచ్చోళ్ళం యాక్చువల్గా. ప్రార్థన 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 అంటారేంట్రా అంటారు చూసారా, ఆలు పిచ్చోళ్ళు. నిజమండి. మన చర్చిలో కొంతమంది చూపులు పునాదులు కలిగిన పట్టణం మీద ఉన్నాయి. ఎలాగైనా దానిని స్వతంత్రించుకున్నట్టుకే ఈ పాటలు పడుతున్నాం. తెలుసు ఇప్పటికిప్పుడు ప్రతిఫలం మనకు రాదని, ఇప్పటికిప్పుడు ఆన్సర్ రాదని, ఇప్పటికిప్పుడు బహుమానం రాదని, ఇప్పటికిప్పుడు కిరీటం రాదని తెలిసినా మనం పడిగాపులు కాసి వస్తున్నాం. అర్ధరాత్రులు వచ్చేస్తున్నాం, దేవుని సందులో పడిపోతున్నాం. తింటున్నావో తింటలేదో దేవుడికి తెలుసు. నీ సంపాదన ఎంతో దేవునికి తెలుసు. చాలుతుందో చాలట్లేదో దేవునికి తెలుసు. కానీ ఎన్నున్నా
దుఃఖం అంతా మింగుకొని వచ్చి కూర్చుంటావు చూసావా అక్కడ, అది చాలు దేవునికి. అది చాలమ్మా, చాలు తల్లి, నీ జీవితం ధన్యమైపోద్ది. ఎందుకంటే మనల్ని దేవుడు అన్యాయం చేయడు. మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని, మన పిచ్చితనాన్ని దేవుడు ఒమ్ము చేయడు. అందరి ముందు అల్లరిపాలు చేయరు. నీకు ఏది పచ్చగా కనపడుతుంది? నువ్వు లోతువా, నువ్వు అబ్రహామువా? ఒకసారి డిసైడ్ చేసుకో, ఒకసారి ఆలోచించుకో. ఒకవేళ లోతువైతే నీ పద్ధతి మార్చుకో. డబ్బే నీకు పచ్చగా కనపడుతుందా? లోకమే పచ్చగా కనపడుతుందా? సంఘం పచ్చగా కనపడదా? ఆ పనే నీకు పచ్చగా కనపడుతుందా? దేవుని కంటే ఓవర్ టైం డ్యూటీలే నీకు పచ్చగా కనపడుతున్నాయా? సంఘం మరిచిపోయి మరి ఇళ్ళ దగ్గర ఉండటమే నీకు పచ్చదనం అయిపోతుందా? సంపాదన మీద ఆధారపడిపోవడం నీకు పచ్చగా కనపడుతుందా? అది లేకపోతే బతకలేనంతగా అయిపోతున్నావా? అదే పచ్చదనంగా నీ జీవితంలో మారిపోయిందా? అయితే నువ్వు లోతువి, ఖచ్చితంగా నువ్వు లోతువి. నా దేవుడు నీకు వశమవ్వడు. ఆయన నువ్వు చూస్తే ఆయన వశమవ్వడు. ఆయన నీకు బందీ అవడు. ఆయన నీకు ఆకర్షితుడెవడు? ఎవరికి ఆకర్షితుడవుతారు? ఎవరికి బందీ అవుతాడు? ఎవరి పట్ల దేవుడు దిగి వస్తాడు? ఎవరు చూపు ద్వారా దేవుడు వశమైపోతారంటే, ఎవరైతే పునాదులు గలిగిన భూమి మీద వాని కనుదృష్టి ఉంటుందో, దూరముగా ఉన్న దాని మీద కనుదృష్టి ఉంటుందో, దూరముగా ఉన్న కిరీటం మీద ఎవరికైతే ఆశ ఉంటుందో, దూరముగా ఉన్న గొర్రె పిల్ల సింహాసనం వద్ద ఎవరైతే ఆశ ఉంటుందో, వాడికి దేవుడు వశమైపోతాడు. నువ్వు పిలిచినా పిలవపోయిన టక్కున టైంకి దేవుడు దిగొచ్చి హలో అంటాడు. రోజు అవ్వాదం కలుసుకోవడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడంట. రోజు హనోకుని కలుసుకోవడానికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవాడంట. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప విషయం అండి అది. నీ చూపు దేని మీద? దేవుడు అంటున్నాడు, నీ చూపు దేని మీద ఉంది? దేవుని హృదయాన్ని వశపరుచుకోవాలంటే నీ చూపు దాని మీద ఉండాలి, దాని మీద ఉండాలి. పునాదులు కలిగిన పట్టణం, పరలోక పట్టణం మీద ఉండాలి. అక్కడ జీవ కిరీటం మీద ఉండాలి. అక్కడ 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 మహిమ వస్త్రాల మీద ఉండాలి. అక్కడ సింహాసనం మీద ఉండాలి. ఇక్కడ సీట్లు కొట్టేద్దాం, ఇక్కడ చెలరేగిపోద్ది, ఇక్కడ ఏముండదు, అంత తుప్పే. ఎంత ప్రయాసపడతారో అంత చూపించేస్తుంది మీకు ఈ లోకం. మీరు ఎంత ఇక్కడ ప్రయాసపడతారో అంత ఎర్రోళ్ళని చేసేస్తుంది ఈ లోకం. దాని కొరకు ప్రయాసపడండి. అది ఎర్రితనం చేయదు ఎవరిని. తగిన బహుమానం అక్కడ ఇస్తుంది. అది పరలోక పట్టణం తగిన బహుమానం. నువ్వు మెచ్చి నీవు కోరుకున్న దానికంటే ఎక్కువే ఉంటుంది పైన. ఇక్కడ ఆశించిన దానికంటే ఎక్కువేం రావట్లేదు నీకు, నాకు తెలిసి. నువ్వు ఆశిస్తున్నావు కానీ ఆశించిన దానికి ఎక్కువ రావట్లే, అంతా తక్కువే. ఎంత ప్రయాసపడుతున్నావు అంత పంట నువ్వు ఇక్కడ కోసుకోలేకపోతున్నావు. కానీ దాని కొరకు ఎంత ప్రయాసపడతావో, దాని కొరకు ఎంత అరలచాచి దాని వైపు చూస్తూ ఉంటావో, ఎలాగైనా అక్కడికి వెళ్ళిపోవాలి, ఎలాగైనా అక్కడ సీటు కొట్టేయాలి, అక్కడ కొట్టేయాలని చూడాలి, అక్కడ సీటు రావాలి. కొంతమంది మా అబ్బాయికి సీట్ రాలేదు అయ్యగారని ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి. దేవునికి ఇట్లాంటి మాటలు చెప్పుకోవడం బాగుంటుంది. ఇట్లాంటి వాళ్ళందరూ దొరుకుతారు నాకు ఈ వాక్యాలు. మరి ఇట్లాంటి వాళ్ళ గురించి చెప్పొద్దు వాక్యం, మరి చెప్పలేమండి దైవజనులు. ఇవన్నీ ఒక ఆమె వచ్చింది. ఆమె ఏంటి అసలు చర్చికి సరిగా వెళ్ళదు. మంచి చర్చి కాదు, మంచి చర్చిలో కూడా ఉన్నారు ఎట్లాంటి వాళ్ళు. మంచి చర్చిల గురించి చెప్పను, చాలా మంచివాడు నేను, బయట వాళ్ళ గురించి చదువుతున్నాను. అవును నాకు పరిచయం, మంచి చర్చికి ఆమె రాదు. అసలు అక్కడ చర్చికి కూడా ఆమె వెళ్ళదు. ఎప్పుడు అమావాస్య పుణ్యానికి వెళ్తూ ఉంటుంది. ఆదివారం పూట అమావాస్య వస్తే ఆ రోజు ఖచ్చితంగా వెళ్ళి దేనికి దెయ్యం పడిపోద్దని. ఆదివారం అమావాస్య రాకపోతే గాయక చక్కగా వండుకుంటు మళ్ళీ పనికి కూడా వెళ్ళదు ఆదివారం. మళ్ళీ ఎందుకు ఉండిద్దో నాకు అదేం జబ్బు నాకు అర్థం కాదు. అయ్యగారండి మా అబ్బాయికి సీట్ రాలేదు, మా అబ్బాయికి సీట్ రాలేదు, వాడు తోట వాళ్ళందరికీ సీట్ వచ్చేసింది అంది. నేను నవ్వుకుంటే చక్కగా జాయిగా ఒక మాట వేసేసాను. సీట్ రాలేదు అంటున్నావు, అక్కడ సీటు కోసం ప్రార్థన చేయమ్మా. అక్కడ సీటు కోసం కొన్ని కోట్ల మంది కొట్టుకుంటున్నారు. ఎక్కడ సీట్ ఏముందో ఆ కాలేజీ కాకపోతే ఇంకో కాలేజీ గోంగూర. ఎక్కడది ఏముందమ్మా, ఏదో ఒక్క కాన్వెంట్లోకి వెళ్తాడు, ఏదో ఒక కాలేజీలో చదువుకుంటాడు భూమి మీద, నువ్వే పెద్ద ఏమి కానీ. అక్కడ దాకా కొన్ని కోట్ల మంది కొట్టుకుంటున్నారమ్మా, అది పోతే లైఫే ఉండదమ్మా. అంటే మీరు ప్రార్థన చేయండి అదే కాలేజీలో రావాలని. నా మాట వింటలేదమ్మా. మీరు ప్రార్థన చేయండి, నేను సాక్ష్యం చెప్పుకోవాలా, సీట్లు అడ్లు పంచుకోవాలా. నా బోధ ఆమెకు అర్థం కావట్లేదు. నేను పిచ్చోళ్ళలాగా వాక్కుంటున్నాను. గాల్లో మాట్లాడతారు కొంతమంది. కొంతమందిని అనుకుంటా ఉంటాను, చెవులో ఇయర్ బోడ్స్ పెట్టుకున్నది నేను కొంతమంది నేను చూడను. బండి మీద
హలో ఏంట్రా అనుకుంటా అంటారు, వీడికి ఏం పిచ్చి పట్టింది అనుకుంటా ఉంటా. నేను జాయిగా చెవులో చూస్తే ఇయర్ బోర్డ్స్ ఓహో ఇట్లా టెక్నిక్ మారిపోతున్నాయి కదండి. అమ్మో వీడికి పిచ్చి పట్టింది ఏంటని అనుకుంటారేమోనని ఆ మాటకు వచ్చాను. సరే ప్రార్థన చేస్తే సీటు పంచుతావు, ఆటు పంచుతావు, దేవునికి స్తోత్రం. సీటు రాలా, బొందరాలి, ఏమీ రాలేదు. ఇంకో కాలేజీలో వచ్చిందంట, నువ్వు ప్రార్థన చేయలేదు సరిగ్గా, ఆ కాలేజీలో సీటు రాలేదని నా మీద నిందేసేసింది. ఆ కాలేజీలో రాకూడదని చేశాను, ఆ కాలేజీ మంచిది కాదంటే వేరే కాలేజీలో ఆ కాలేజీ దేవుని చిత్తం అని చెప్పి మరి ఏం చేయను, అవతో పడలేం కదా మనం. కొన్నిసార్లు విశ్వాసాలతో పడలేక దైవజనులు ఏం చేస్తారండి, ఏదో ఒక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎందుకండి, వాళ్ళ బారి నుంచి తప్పించుకోవడానికి. అందుకే నేను అన్నాను, ఆ కాలేజీ దేవుని చిత్తం కాదమ్మా, దేవుని చిత్తమైన కాలేజీ అది, అందుకే దేవుడు అక్కడ సాయం చేశారని. దేవుని స్తోత్రం అయ్యా అంది. మరి దైవజనుడు మాట అంటే గట్టి పట్టుకుంటే దేవుని స్తోత్రం అయ్యా అంది. అదే అన్నాను, ఇక్కడ సీట్ల కోసం, ఇక్కడ పదవుల కోసం, ఇక్కడ స్థలాల కోసం, ఇక్కడ డబ్బుల కోసం తన్నుకు సచ్చేదానికంటే అక్కడ సీటు కోసం ఎదురు చూద్దాం, అక్కడ బహుమానం కొరకు ఎదురు చూద్దాం, అక్కడ వస్త్రం కొరకు ఎదురు చూద్దాం. ఎంత చెప్పినా పరగడిపోయి మీకు ఇక దీని మీద మీ బతుకు మారది. మరి ఏం చేస్తామండి, మీరేదో ఆమెనంటారు కానీ నిజంగా చెప్పండి, మీరు ఏదన్నా నిన్ను వదిలి వెళ్తే ఉండగలవా, విడిచి వెళ్తే తట్టుకోగలవా, పోతే పోనేలా లైట్ తీసుకోగలవా? అమ్మో తెగ ఏడ్చేసి ఉపవాసం ప్రార్థన చేసేవి నువ్వు. 3 రోజులు ఉపవాస ప్రార్థన ప్రకటించుకుంటావు. ఎప్పుడు ఉండరు వాళ్ళ కోసం. అనుకున్నది జరగపోయినా, ఆశించింది జరగపోయినా, మీరు వాళ్ళ డబ్బులు కనపడిపోయినా, విలువైన వస్తువులు పోయినా, ఏదో నువ్వు ఆమెను అట్లా నాకు నచ్చదండి. ఏదైనా నువ్వు ఆమెను చప్పట్లు కొడితే నువ్వు బతుకులో చెయ్యాలి. నిజంగానే ఏదో ఒకటి విలువైంది నిన్ను వదిలి వెళ్ళిపోతే కేర్ వదిలేయాలి, అంతే. లైట్ తీసుకోవాలి, పోతే పోని. దేవుడు పోలేదు కానీ నా దగ్గర నుంచి. మీ హృదయానికి అలా ప్రాక్టీస్ ఇవ్వండి, మీ హృదయాన్ని అలా ప్రాక్టీస్ చేయండి. ఏది మంది కాదు అనండి, ఏది నాతో రాదు అనండి. వస్త్రాన్ని చూసి నేను చెప్పుకుంటూ ఉంటా రోజు, నువ్వు నాతో రావని, నువ్వు నాతో నాదంటూ లోకానా. బాగానే పాడతావు, ఒకవేళ ఉందంటే. మరి ఆయన ఇచ్చిందని తీసుకుంటాడు, తీసుకోడా? నీదే బ్రతుకంతా. మరి ఆయన వస్తువు కోసం ఎందుకు పెడుతున్నావు? అది నీది కాదు కదా, ఏది పోయినా నీది కాదు, యేసు ప్రభుది కదా, యేసు ప్రభు ఆడవాలి కదా, నువ్వు ఎందుకు పెడుతున్నావు? నాకు ఉన్న ఏంటిది, సామర్థ్యమా సౌలభ్యమా? నాకు ఉన్న వాళ్ళు పాడరు కానీ ఇటు, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడై గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న. అందరూ ఒప్పుకోవాలి. కేవలం నీదేనయ్యా, కేవలం నీదే అనండి, కేవలం నీదే అనండి, కేవలం నీదే. మరొకసారి అనండి, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే బ్రతుకంతా, నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకానా ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, కేవలం నీదే అనండి, కేవలం అనండి,
చూపు దేని మీద ఉండాలి? పునాదులు కలిగిన పట్టణం మీద. రాసుకోండి గుండెల మీద. మన చూపు పునాదులు కలిగిన పట్టణం మీద ఉంటే దేవుడు మన వశం అవుతాడు. ఆయన మనకు బందీ అయిపోతాడు. ఆయన మన కౌగిట్లోకి వచ్చేస్తాడు. ఆయన మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి చూడు, నిర్గమాకాండం 2వ అధ్యాయం 11, ఆదికాండం 34:1. నిర్గమాకాండం 2వ అధ్యాయం 11వ వచనం చదివి ఆదికాండం 34వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఆపే. మోషే పెద్దవాడై తన జనుల భారమును చూచెను. ఆదికాండం 34:1 చదవండి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఈ అమ్మాయి పెద్దదైంది, ఈ అబ్బాయి కూడా. అబ్బాయి పెద్దోడయ్యాడు అనండి, అమ్మాయి కూడా పెద్దదైంది అనండి. ఈ అబ్బాయి పెద్ద ఏం చేశాడు? జనుల భారాన్ని చూశాడు. ఈ పిల్ల పెద్దది ఏం చేసింది? షికారులు చేస్తుంది. మమ్మీ చూసొస్తాను మమ్మీ, ఎగ్జిబిషన్ పెట్టారంట మమ్మీ చూసొస్తాను. ఏం నువ్వు చూసొచ్చేది? ఈ పనికి మాల పంపిస్తారు. నేను నిజంగా ఎంజాయ్మెంట్లు నాకు ఏమా కోపం వచ్చేది తెలుసా మీకు? దీనా ఎంజాయ్మెంట్లకి వెళ్ళి కదా చెడిపోయింది, అవునా కదా? నేను మీ సొంతగా చెప్తున్నాను ఏంటి అట్లా చూస్తారండి మీరు? ఈ దీనా ఈ అమ్మాయి నానా నేను పరాయి దేశంలో వెళ్ళి చూసొస్తాను, మా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను అంది. చెలికత్తులతో పాకెట్ మనీ తీసుకుంది, అంతో చెలికత్తులు తెలింది. రాజుగారు కొడుకేనా చూశాడు అమ్మాయిని, పాడు చేసి పెట్టాడు, సరిపోయింది, శీలం చెడిపేశాడు. ఎంజాయ్మెంట్లు ఎందుకు అంటున్నాను మీకు? అసలు తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు మీ పిల్లలు? నాకు అర్థం కాదు. డబ్బులు ఇచ్చి చిన్నపిల్లండి వాళ్ళు, చిన్నపిల్లలు. అబ్బాయి పెద్దోడేడు, అమ్మాయి పెద్దది అనండి. పెద్దోళ్ళైనాక ఎక్కడ ఉండాలి? ఏం చూడాలి వాళ్ళు? భారాన్ని చూడొద్దా? మోషే ఏం చూశాడు? షకినక్క. ఎస్. ఈ దీనా ఈ పనికి మాలింది ఏం చేసింది? డాడీని పాకెట్ మనీ అడుక్కుని ఫ్రెండ్స్ అందరిని పిలుచుకొని రెండే రోజు పార్టీ ఇస్తాను మీకు అని దేశం చూతొత్తా వెళ్తా ఉంటే ఒకడు కన్నేసాడు. తల్లిదండ్రులారా చెప్తున్నా, మీ పిల్లల్ని గికార్లని పంపించి పిల్లల జీవితం నాశనం అయిపోద్ది. మీకేం అర్థం అవ్వట్లా. సున్నోళ్ళండి మేము ఎలాగో మా చిన్ననాటప్పుడు మేమేం చూడలేదు అంటది ఈ పనికి మాల తల్లి. నాకు నిజంగా ఎంత కడుపు మండిపోద్దో తెలుసండి. అసలు షికార్లు కావాలి, నీకు ఏదన్నా కొత్తగా విజయవాడలో పెడితే అక్కడికి వెళ్ళిపోవాలి, పడిపోవాలి, ఫుడ్ మీద ఇట్టు పడిపోవాలి, అన్నీ పడిపోయి ఫోటోలు తీసేసుకొని రావాలా, స్టాటస్లు పొద్దున కాలు పెట్టేయాలా? ఈ దౌర్భాగ్యం, దుర్మార్గం, నీచమైన కకృతి, ఈ పనికి మాల ఎన్ని తిట్లో నేను చెప్పండి, తిట్టేస్తాను వాళ్ళని. రాత్రి శుద్ధీకరణ అయిపోయినాక వందన మీ రూట్లోకి వస్తున్నా. మార్తమ్మ అంటే నేను ఒకటి అడిగింది, డాబా మీద ఉన్నాం. నానా అక్కడ కనపడని చూసి అంబేద్కర్ బొమ్మ ఎప్పుడైనా వెళ్ళావా? వెళ్ళలేదు ఆంటీ అన్న. మేమే వెళ్ళలేదు నాన్న అంటే అందరం కలిసి వెళ్ళిపోదాం అన్న. అడిగింది, వెళ్ళలేదండి ఇప్పుడు దా పెట్టిన దగ్గర నుండి. ఏముంది దాంట్లో? మీకు విషయం చెప్పనండి, చెప్పనా? అది మాజీ సీఎం గారు కట్టిన తర్వాత, నిర్మించిన తర్వాత 5 రూపాయలు టికెట్ పెట్టారు. మరి ఇప్పుడు కూడా అది 5 రూపాయలు మరి 10 చేశారు, మనకు తెలియదు. దాంట్లో చారిత్రాత్మకమైన సందేశం ఉంది. అంబేద్కర్ గురించి ఒక సినిమా, ఒక మినీ సినిమా హాలు, అలానే పుస్తకాలు, అతని గురించి బోల్డ్ అన్ని, అంబేద్కర్ గురించి తెలియని వాళ్ళు తెలుసుకోవచ్చు అని పెడితే ఇప్పుడు అది ప్రేమికుల పార్క్ అయిపోయిందండి. నిజం అండి. అసలు నేను బండేసుకుని అర్ధరాత్రులు నేను ప్రేయర్ నుంచి వస్తే అర్ధరాత్రులు ఉంటున్నారు, లేదంటే 8, 9 ఆ బలల మీద కూర్చొని ప్రేమికులు పార్కుగా మారిపోయిందండి. ప్రేమికులకి ఏదో కొత్తగా గడితేది అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే పిల్లలు పిచ్చాసులు ఉంటారు కదా, పాకెట్ మామ కొత్తగా కట్టారు, మా ఫ్రెండ్స్తో వెళ్తాను, పనికి మళ్ళీ ఫ్రెండ్స్తో వెళ్తావు. నీకు అలా చెప్తారు. నువ్వు అయినా దేవుడు సంఘంలో ఎదుగుతా, దేవుడు బిడ్డలు కానీ నువ్వు షికారులకు పంపించు, నువ్వు కూడా మళ్ళీ నేను వస్తాను పదవే. నువ్వు పిల్లలను పంపించడం ఒక పాపం అయితే నువ్వు వాళ్ళతో వెళ్ళిపోయి వెళ్ళొచ్చా? పెద్దోళ్ళై నాకేం చేయాలి? పిల్లలు జాగ్రత్తగా పెట్టుకోండి, లోకం చాలా డేంజరస్గా ఉంది. పిల్లలు పాడైపోతారు. ఏది గడితే అది నేనే ముందుండాలా, నా స్టేటస్లో
మూతి కోతి గనక కొరికితే ఇదేనా ఎటు వెళ్ళింది? పెద్దదైనాక ఎక్కడికి వెళ్ళింది? పనికి మంది ఎక్కడికి వెళ్ళింది? తండ్రి చాటు ఉండకుండా ఎక్కడికి వెళ్ళింది? అన్నోళ్ళు పరువు తక్కువ అన్నోళ్ళు కత్తులు పట్టుకొని నరికేయడానికి వెళ్ళిపోయారు. అన్న నా చెల్లి శీలమనే ఒరే నీ చెల్లి ఇంట్లో దాచుకోవచ్చు కదరా. మరి షికారులకి వెళ్తే అదే, షికారులకి వెళ్తే లేనిపోని స్నేహాలు ఏర్పడతాయి, జులపాలోలు కనపడతారు. అలాగా నీకు కూడా ఇరబూసుకోవాలనిపించేస్తుంది, ఏదో ఒక రంగు పెదాలకు కానీ నీకు వేసుకోవాలనిపిస్తుంది, వాళ్ళకలాగా నడవాలనిపిస్తుంది. షికార్లకు వెళ్తే రకరకాల మనుషులు కనపడతారు, రకరకాల మనుషులు ఉంటారు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడను. నేను పెద్దవాడిని అయ్యాను కనుక ఆత్మల భారముల వైపే నేను చూస్తూ ఉంటాను. ఎవరు నశించిపోతున్నాడు ఈ పొద్దుగూలు? అదే కదా నా బాధ. దేవునికి స్తోత్రం. ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? షికారులకు వెళ్ళాలి. విజయవాడలో ఏది కొచ్చుతున్నా మనమే ఉండాలి. అందుకే నేను చెప్పాను, ఒకసారి చెప్పానా, మన చర్చ్ వాళ్ళు ఫుడ్ కోర్టుకు కూడా నాట్ అలౌడ్ అని చెప్పాను. నేను ఆశ్రమే తెప్పించుకొని తెగ తినేసేయండి. ఇంట్లో రాత్రి నుంచి సాయంత్రం దాకా తెగ తినేసేసేయండి, పొద్దున్న తెల్లారి దాకా తినేసేసేయండి. మీరు అక్కడ నుంచొని అని ఒక పూరి ప్లోట్లో పెట్టుకున్నాడు, కింద లట్టుకుని పడిపోయి ఈ వాక్యం చెప్పేది ఏంటి, నువ్వు చేసేది ఏంటి అక్కడికి వెళ్ళి? నేను ఎప్పుడూ వెళ్ళాను ఒకసారి ఫుడ్ కోర్టుకు. నేను చేతుల మీద లెక్క పెట్టవచ్చు, భయం వేసిపోతుంది. ఫుడ్ కోర్టులు చర్చ్ వాళ్ళు ఎక్కడ కానీ పడిపోతారు. వచ్చాడంటాను, అక్కడ ఏం చేసేది లేదు. అక్కడ మన నాన్నకి కూడా కాదు, ఎవరో ఇంట్లో ఇద్దరు ఎవరు వెళ్తే అలా అంటే వెళ్తూ ఉంటాను అంతే. తిను అంటారు, నా వద్దులంటే ఏదో తినుకుంటూ వచ్చేస్తాను, ఏముండదు. ఒక్కొక్కరిని చూసి నాకు అనిపించి ఏంద్రా బాబు వీళ్ళు ఏంది లవ్వారం ఏంటి అనుకుని ఉంటాను. అసలు దరిద్రం ఇచ్చి అసలు వెళ్ళటం అసలు చండాలం అనిపించేసింది నాకు. అప్పుడప్పుడు మా ఇల్లు అక్కడ ఉన్నప్పుడు ఏదో అట్లా వెళ్ళి ఆ ప్రేయర్ లేట్ అయిపోయినప్పుడు ఏదో అట్లా వెళ్ళి సరదాగా ఇచ్చేసి వచ్చేవారు. అమ్మో అసలు అదంతా ఒక తండ ప్రజలు వస్తారు అక్కడికి, తాండాలు, రకరకాల తాండ ప్రజలు ఉంటారు అక్కడ. ఒకటి భాష ఒకటికి అర్థం కాదు, ఒకటి రంగు ఒకటి అంటితే అసలు ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్ ఉంటుంది రాత్రి మొదలైతే. దేవునికి స్తోత్రం. కాబట్టి సరదాలు ఎంజాయ్మెంట్లని వెళ్ళిందేమో చెడిపోయింది, శీలం కోల్పోయింది. కానీ పెద్దవాడైన మోషే జనముల భారాన్ని చూశాడు, జనములు పడుతున్న కష్టాన్ని చూశాడు. అందుకే 30 లక్షల మందికి నాయకుడిగా మారిపోయాడు. ఒక నాయకుడు అయిపోయాడండి. కనాను దేశమునకు నడిపించగలిగిన ఒక వర్తకుడైపోయాడు. దేవుడు మాట్లాడగలిగిన ఒక బిడ్డగా మారిపోయాడు. దేవుడే దిగి వచ్చి మోషేని మాట్లాడగలిగిన వాడైపోయాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున మన పెద్దవాళ్ళు అయ్యో, మన వయసులో పెద్దతనానికి వచ్చాం, నశించిపోతున్న వారిని చూసి భారం తెచ్చుకోవాలా, రోడ్ల మీద తిరుగుతున్న వారిని చూసి భారం తెచ్చుకోవాలా, తాగుబోతులను చూసి భారం తెచ్చుకోవాలా, వ్యభిచారులను చూసి భారం తెచ్చుకోవాలా. అయ్యో బిడ్డలు నాశనం అయిపోతున్నారు, బిడ్డలు చెడిపోతున్నారని నువ్వు కన్నీరు పెట్టుకోవాలి, దుఃఖం పెట్టుకోవాలా. అంతేగాని వాళ్ళకిలాగా నేను చేయట్లేదే, నాకు ఎంజాయ్మెంట్ లేదు, నాకు మూమెంట్లు ఏమి లేవు, నేను ఎంజాయ్మెంట్ చేయాలి, ఈ పనికి మాలిన తత్వం ఉందంటే జీవితాలు నాశనం అయిపోతాయి. నీ చూపు దేని మీద ఉంది? లోక ఎంజాయ్మెంట్లో ఉందా, లోక సరదాల్లో ఉందా, బంధువర్గాలు కలిసిపోవాలని ఉందా, లేదంటే జనముల భారం కలిగి ఉన్నారా? ఒక దైవజనుడు కారులో వెళ్తున్నాడట, దైవజనుడు కారులో వెళ్తా ఒక దగ్గర ఆగితే బోల్డ్ జనం అంట, అదంతా ఒక మార్కెట్ అంట. చాలా ట్రాఫిక్ ఆగితే అర్థం దించి ఆ జనాలందరిని చూస్తే బట్టలు లేకుండా కనపడుతున్నారంట జనం అందరూ. కొన్ని వేల మంది కిటకిటలాడిపోతున్నారంట ఆ స్థలం అంతా. బట్టలు లేకుండా కనపడేసరికి అయ్యగారు లోడ ఏడ్చేసి బట్టలన్నీ ఆయన ఎఫోదంత వస్త్రం అంతా తడిసిపోయిందంట, తెల్లంగి అంతా తడిసిపోతుందంట. డ్రైవర్ అడిగారంట, అయ్యగారు ఎందుకు ఏడుస్తున్నారు, మీరు ఏం బాధ వచ్చిందంటే, రే దిగంబరులుగా ఉన్నారు వీళ్ళందరూ, బట్టలు లేకుండా ఉన్నారు, సిగ్గు లేకుండా ఉన్నారు ప్రజలు అని ఏడుస్తున్నాడంట. అంటే ఆత్మలో చూస్తున్నాడు ఆయన. ఎంత భారం అండి ఆత్మల భారం, ఎంత ఆత్మల భారం ఉండాలండి ఈ రోజుల్లో. నిజంగా భయాందోళకమైన పరిస్థితులు. నీ చూపు ఆత్మల మీద ఉంటే, నశించిపోతున్న ఆత్మల మీద గనక నువ్వు చూపు వేయగలిగితే, వారి కొరకు ప్రార్థన చేయగలిగితే, నా దేవుడు నిన్ను ఎత్తలేనంత ఉన్నతమైన స్థాయికి ఎత్తేస్తాడండి. అసలు మోషేని నాయకుడిని చేయటం ఏంటండి, అసలు మైండ్ పోయింది నాకు. 30 లక్షల మందికి నాయకుడిని చేయటం ఏంటి? నేను నత్తోడిని అన్నాడు మోషే. గొర్రెలు కాచుకునేవాడిని ఒక నత్తోడిని 30 లక్షల మందికి నాయకుడిని చేసి ఐగుప్తులోంచి విమోచించేవాడుగా మారిపోయి దేవుడే డైరెక్టర్గా మధ్యవర్తిగా పెట్టుకున్నాడు మోషేని. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనం పెద్దోళ్ళం అయ్యాం, మోషే పెద్దోడయ్యాడు, ఈ పిల్ల కూడా
మోషే పెద్దోడయ్యాడు, ఈ పిల్ల కూడా. ఈ పిల్ల అంటే ఎవరు? దీనా. బుద్ధి ఉందా పిల్లకి? మరి మనకు బుద్ధి ఉండాలా? ఉండాలి. మనం పెద్దోళ్ళు అయ్యాం, ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం పడిపోవాలి, వెళ్ళిపోయి కాదు. భారం, ఎవరిని చూసిన భారం వచ్చేయాలి. లోకంలో విచ్చలవిడిగా చూసే వాళ్ళని చూస్తే కన్నీరు వచ్చేయాలి. ఏమైపోతుంది ఈ ప్రపంచం? నేను వార్తలు చూసి అదే ఏడుస్తావంట, ఏంటి ప్రభు అని. మనకు జరగలేదు కదా, మన వీధి కాదు. అసలు వార్తలు పెట్టుకుని అలా చాలా ఈ మధ్య బాగా చూస్తున్నాను. ఎందుకంటే ఒక భారం నాలో పెరిగిపోవాలి ప్రభు, వాళ్ళ కొరకు నేను ప్రార్థన చేయాలి. నశించిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. మిగతా బిడ్డలు అలా కాకూడదని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రార్థన చేయండి, ఎత్తబడాలని ప్రార్థన చేయండి, అనేక మంది మార్చబడాలని ప్రార్థన చేయండి. వ్యతిరేకులు ఉన్నారండి, తాగుబోతులు ఉన్నారు, తిరిగిపోతులు ఉన్నారు. రచ్చ రంబోలా జరుగుతుందండి ప్రపంచంలో. మనం ఆ లోకంలో కలవద్దండి. మనం భారం పట్టుకుందామండి, భారం కలిగి ఉందామండి. భారం మీద మన కనుదృష్టి మోపుదామండి. నశించిపోతున్న ఆత్మల మీద మన భారం కలిగి ఉందాం. మన చూపు, మన ఫోకస్ అంతా పెద్దోళం అయ్యాం, అది గమనించుకోవాలి. పెద్దోళం అయ్యాం, మన చూపు, మన ఫోకస్ అంతా నశించిపోతున్న వారి మీద ఉండాలి. ఎంజాయ్మెంట్ల మీద, సరదాల మీద ఉండకూడదు. పార్కులు గట్రా, లైటింగ్లు గట్రా, డిస్కో డ్యాన్సులు గట్రా ఇవన్నీ ఉండకూడదు. నాట్ అలౌడ్. అన్ని సంఘాలేమో కానీ మన సంఘానికి అది నిషేధం. మన సంఘస్థులు ఏమన్నా గుంపులో ఉన్నా ఆశ్చర్యపోవలసిన విషయం మనకది. అది పెద్ద పాపముగా పరిగణించవలసిన విషయం అది. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని నోటి మీద ఏలేసుకుని వచ్చేసే విషయం అది. ఎందుకంటే వింటున్న ఉపదేశం అది, వింటున్న బోధ అది, కట్టబడుతున్న సంఘం ఇది. ఎక్కడ పడితే అక్కడ తిరగడాలు, ఎక్కడ పడితే అక్కడ ఉండడాలు, గుంపులో గోవిందలాగా అన్ని చోట్ల మనం ఉండకూడదు. మీ పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు చిన్న పిల్లలు కదండి, వాళ్ళు సరదాలు ఏమి ఇవ్వండి. మేము ఎలాగ ఎంజాయ్ చేయలేదండి. వీళ్ళన్నా ఎంజాయ్ చేయాలంటే రేపటి రోజున నీకు ఎముడై కూర్చుంటాడు మీ కొడుకు. కొంచెం నోరు మూపించి భారాన్ని కలిగి ఉండమని మాట్లాడి నీ పిల్లలతో. భారాన్ని కలిగి ఉండు. సంఘంలో నశించిపోతున్నారు చాలామంది. అయ్యగారు వాక్యం చెప్పిన చాలామంది బొత్తిగా వెంటలేదు. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఇదిగో మన సందులో, మన ఏరియాలో ఇదిగో ఈ కొంపలన్నీ చూడు ఎలాగ తగలడిపోతున్నాయి, ఎలాగ నాశనం అయిపోతున్నాయి. వాళ్ళకు ప్రార్థించండి. పిల్లలకు భారాన్ని నేర్పించండి, పిల్లలకు బాధ్యతనివ్వండి, పిల్లలకు ఒక భారాన్ని ఇవ్వండి. డబ్బులు ఇచ్చేసి రోడ్ల మీద వదిలేయటం కాదు, సెల్ ఫోన్లు ఇచ్చి రోడ్ల మీద వదిలేయటం కాదు. ఒకటే మీకు నేను చెప్తున్నాను, భారం కలిగి ఉండాలి. జనుల మీద భారం కలిగి ఉండాలి. మన చూపు భారము మీద ఉండాలి. మన కనుదృష్టి నశించిపోతున్న వారి మీద ఉంటే దేవుడి మనసు మనకి వశమైపోద్ది. ఆయన మనకి బందీ అయిపోతాడు. ఆయన మన కొరకు దిగి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. నీ చూపు ఎలా ఉంది? వశపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి. మొదటి మాట, యేసు ప్రభువుని మనం వశం చేసుకోవాలంటే ఎలాంటి చూపు చూడాలా? పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తే ఆయన మన వశం అయిపోతాడు. రెండవది, పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తే మన వశం అవుతాడు కదా. ఇంకా దేని వైపు చూస్తే ఆయన మన వశం అవుతాడంటే సంతోషాల వైపు, ఎంజాయ్మెంట్ల వైపు చూడకుండా నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించాలి. భారము వైపుగా మనకు అనుదృష్టి ఉంచితే ప్రభువు మన వశం అయిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడోది చూడండి, మొదటి సమూయేలు 17వ అధ్యాయము 25, 26. ఇక్కడ రెండు గుంపులు ఇక్కడే ఉన్నారు. మొదటి సమూయేలు 17, 25, 26. ఇశ్రాయేలీలలో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజముగా ఇశ్రాయేలీలను తిరస్కరించుటకై వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహుగా ఐశ్వర్యము కలగచేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీలలో స్వతంత్రులుగా చేయుననగా, దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారు. రెండు స్వరాలు ఇక్కడ మనం వింటున్నాం. మొదటి స్వరం, పొద్దున్న క్యారేజీలు తెచ్చాడు తమ్ముడు, తినేస్తున్నారు. మధ్యాహ్నం తినేశారు, సాయంత్రం తినేశారు. యుద్ధం నేర్చుకుంది వాళ్ళు, కండ్లు ఉన్నాయి వాళ్ళకి, బాడీ బిల్డింగ్ జిమ్ములు చేసింది వాళ్ళు. యుద్ధం చేయింది ఎవరు? తమ్ముడు చేయాలి, అన్నలు చేయాలి. యుద్ధం గొర్రెలు కాసుకున్నోడు చేయాడా, అన్నలు చేయాలా? అసలు యుద్ధం నేర్పించింది నీకు, జిమ్ముకు పంపించింది నిన్ను, కండ్లు పెంచుకుంది నువ్వు, కత్తులు నూరింది నువ్వు. నువ్వేమో 3 పూటలు తింటావా? గొర్రెలు కాసుకున్నాడు సున్నతి లేనాడే అంతా అని ఆడు అడుగుతాడా? నువ్వేం తింటా ఉంటావా? ఆడు అడుగుతుండే, రే తమ్ముడా నువ్వు వెనక్కరా, నువ్వు కూడా ఇంకో క్యారేజ్ తినంటావా? ఏంటో మాటలు. వీళ్ళందరూ అంటున్నారు వాడు ఎంత ఆజానుభావుడు, వాడు ఎంత యుద్ధ నైపుణ్యం. వీళ్ళ అన్నలు
యుద్ధం నేర్చుకున్న వాళ్ళు యుద్ధం చేసి వాడిని జయించక వాడిని కోల్చక వీళ్ళేం మాట పనికి మాలిన మాటలో ఆజానుభావుడు వస్తున్నాడు, కండల ధీరినవాడు వస్తున్నాడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు పొగిడేస్తున్నారు అని వీళ్ళు. పొగిడేసే గుంపు ఒకవైపు, అన్ని తిట్టే దావీదు ఒకవైపు. వాడిని ఎలా చూస్తున్నారు వీళ్ళు? శత్రువుని ఎలా చూస్తున్నారు? పై రూపాన్ని చూస్తున్నారు. వాడు ఆజానుభావుడు, మనం ఏమి చేయలేము, వాడు యుద్ధములో నేర్పరి, మన యుద్ధం వాడి ముందు పనికిరాదు, వాడు గొప్పవాడు, వాడి భుజములు చూడు, వాడి యొక్క సౌందర్యమును చూడు అని ఈ అన్నలు, ఇశ్రాయేలు ప్రజలు రాజుతో సైతం వాడిని పొగిడేస్తున్నారు. ఎవరిని? ఫిలిష్తీయుడిని, గొలియాతుగాడిని. కానీ దావీదు పొగిడాడా, తిట్టాడా? ఈ సున్నతి లేనివాడు ఎంత, ఆయనొక్క దెబ్బతో నేను కూల్చేదను. స్తోత్రం చెప్పండి. ఏమండి, హలో, దావీదు ఎలా చూశాడు? దావీదు అన్నలు ఎలా చూశారు? చూపులు, మాటలు కాదు ఇప్పుడు, చూపులు. వీళ్ళు ఎలా చూస్తున్నారు శత్రువుని? ఆజానుభావుడుగా. నిజంగా నాడు అట్టగా ఉన్నాడు. పైరూపం, కండల ధీరిన వాడిగా, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడిగా, మనుషులను రెచ్చగొట్టుచున్న వారిగా, వెళతే చిటికిన వేలుతో ఊపి ఇసిరేసేవాడిగా కనపడుతున్నారు. అన్నలేవాడిని పొగిడేస్తా ఉన్నారు, వీళ్ళేమో 3 పూటలు తినేస్తా ఉన్నారు. కానీ దావీదు చూసి అంటున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత, వాడిని ఒక్క దెబ్బలో లేపేస్తా నేను. స్తోత్రం చెప్పండి. ఎలా చూశాడు దావీదు? ఎలా చూశాడు? ఆత్మనేత్రాన్ని తెరిచి చూశాడు. ఆడికి సున్నత లేదు, ఆడికి కండలున్నాయి, కండలు కరిగిపోవుగాక. ఆత్మనేత్రాలు తెరిచి చూస్తే దావీదుకు కనపడిన విషయం, వాడికి సున్నతి లేదన్న విషయం కనపడిపోయింది. అందుకే ఇక దావీదు రెచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. సున్నత అంటే ఏంటి? రక్షణ, బాప్తిజం. దేవునికి స్తోత్రం. బాప్తిజం ఉన్నవాడిపైన యేసు రక్తం ఉంటుంది. వాడు యేసు రెక్కల క్రింద ఉంటాడు. వాడిని ఏ విరోధి ఏమీ చేయలేడు. వాడికి బాప్తిజం లేదు ఫిలిష్తీయుడికి. అందుకే రెచ్చిపోయాడు దావీదు. అరే అన్నలారా, మీరు తినండి, కావాలంటే ఇంకో క్యారేజ్ కూడా ఆర్డర్ పెట్టండి, నేను వెళ్ళి తీసుకొస్తా, మీరు మాత్రం నాకు అడ్డు రావద్దు. రాజా, నేను సింహాన్ని చంపేశా, ఎలుకబంటిని చెప్పా, ఈడు దాంట్లో ఒకడే, నేను నిన్నొక్క దెబ్బతో లేపేస్తా. వీడికి సున్నతి లేదు, వీడికి నా యేసు రక్తం లేదు, వీడికి రక్షణ వస్త్రం లేదు, ఒక్క దెబ్బతో ఎదిరిగిపోతాడు ఈడు. అది చూడాలి. ఎలా చూడాలి? వెలుచూపు కాదు, ఆత్మచూపు చూడాలి. ఆత్మచూపుతో మాట్లాడాలి. భయపడద్దు. ఒక్కసారి ఆత్మనేత్రాన్ని తెరిచి చూడు. నీ సమస్యకి అంత సీన్ లేదు. సమస్య వచ్చేసిందండి, పిండేద్దండి, చంపేద్దండి, ఇక లగలేనండి కాదు. ఆత్మనేత్రంతో ఒక్కసారి సమస్యను చూడు. పనికి రావే నువ్వు. సమస్య, నువ్వు పనికి రావునా? ముందు ఆత్మనేత్రం తెరిచి చూస్తే సమస్య ఒక డమ్మీ గన్నులా కనపడిద్ది నీకు. ఏమి చెయ్యలేదు అన్నట్టుగా కనపడిద్ది నీకు. అది పనికి రాదు అన్నట్టుగా కనపడిద్ది నీకు. కొద్దిసేపట్లో నువ్వే దాన్ని జయించబోతున్నావు అన్నట్లుగా కనపడిద్ది నీకు. దావీదు ఆత్మ చూపును చూశాడు. మనం ఏ చూపు చూడాలి? ఆత్మ చూపు. భయపడొద్దు. పై దాన్ని చూసి భయపడొద్దు. వచ్చుచున్న శ్రమలను చూసి భయపడొద్దు. ఒక్కసారి నీ శత్రువురికి సున్నతి లేదన్న మాట నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆ శ్రమలు వచ్చి పోయేవేనా జ్ఞాపకం చేసుకో. కానీ యూదా గోత్రపు సింహము నీ కనులు తెరవాలని ఉదయం నువ్వు ప్రార్థన చేసుకో. ఖచ్చితంగా నా ఆత్మ నేత్రముతో నా శ్రమలను చూడగలగాలి నాయన. ఎంత శ్రమలారా, అప్పులారా, బాధలారా, నిందలారా, అవమానములారా, మీరు ఎంత నా ముందు అనగలిగిన చూపు మనం చూడాలి. అమ్మో అప్ప, అమ్మో నిందల, అమ్మో అవమానాల కాదు కాదు కాదు. వీళ్ళు వెలుచూపు కలిగిన వారు, వీళ్ళు ఆత్మ చూపు కలిగిన వారు. అదెంత, ఈ శ్రమ ఎంత, ఈ అప్పు ఎంత, ఈ నిందెంత, ఈ అవమానం ఎంత, ఈ బాధ ఎంత, అది నేను చేయలేదు. ఎవరు మాట్లాడతారు? ఆత్మ చూపుతో చూచిన వారు మాత్రమే మాట్లాడతారు. మొదటిగా నీ చూపు పునాదులు కలిగిన పట్టణం మీద ఉండాలి. రెండవదిగా నీ చూపు నశించిపోతున్న ఆత్మల మీద ఉండాలి. మూడవదిగా నీ చూపు ఆత్మ చూపై ఉండాలి. నువ్వే సమస్యను చూసిన ఆత్మ చూపుతో చూడు. ఎలీషా దగ్గర ఉన్న పనుడు చూశాడు. ఏమని? మనం చచ్చిపోతాం. ఆడ చూపు ఎలా ఉంది? చుట్టూరా చెప్పరే, నోరు తెరవో, చుట్టూరా సైన్యం, బోల్డ్ మంది సైన్యం వచ్చేసారు. మనం ఇప్పుడు ఏమైపోతాం? మనం చచ్చిపోతాం. ఎలీషా గారు ఏమైపోతారు? పనోడు ఏమైపోతాడు? మీరు చెప్పేది కరెక్ట్, గట్టిగా చెప్పండి. ఏమైపోతారు? చచ్చిపోతారు. వాళ్ళు కత్తులని పట్టుకున్నారు. పొద్దున్న లెగిసాడు చీపురు పట్టుకుని ఓడవటానికి. తెల్లారగట్లు 5 లేచి చీపురు పట్టుకుని రాంగాలను చుట్టూరు కమ్మేశారు మొత్తం, గ్యాంగ్ మొత్తం.
కమ్మెత్తు రక్తకు సుప్ప లేదో పనులు మొత్తం చీపురు కట్ట పడేసి లోపలికి పరిగెత్తి ఎలీషా గారిని లేపేసి అయ్యా మనం ఇక చచ్చిపోతాం, ఇక అయిపోయింది మన సీను, మొత్తం అంతా చుట్టేసింది, మన గుడారం అంతా ఉన్నారు శత్రువులు, మనం ఇక అయిపోయాము అంటారు పిచ్చోడా అని పనోడు కళ్ళ మీద చెయ్యేసి ఎలీషా గారు ప్రార్థన చేశారు. అయ్యా వీడు చూచినట్లుగా వీడి కళ్ళు తెరువు అనగాల్ని ఆవిడ కళ్ళు తెరవగానే ఎలీషా చుట్టూ అగ్ని గుర్రాలు అగ్ని రథాలు తిరుగుతుంటాం చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ శ్రమను చూస్తున్న నీవు ఎందుకు భయపడేదవు? దానికి సున్నతి లేదు, యేసు రక్తము దాని మీద లేదు. అది తుప్పు పట్టిన శ్రమ, అది వదిలిపోద్ది. నువ్వు భయపడొద్దు. నువ్వు భయపడే కొద్ది గొలియాతుగాడు భయపెట్టేస్తాడు, ఆడి కండలు గరిగిపోతాయి, ఆడి తల ఎగిరిపోద్ది. కొద్దిసేపట్లో అలానే వేచి చూడు, అలానే చూడు. ఆ సమస్యను నువ్వేమీ చేయలేవు అని సమస్యతో మాట్లాడి నువ్వు ఈ రోజు నుంచి ధైర్యంగా మాట్లాడు. సమస్యని ఎదురుగా ఉంది ఇప్పుడు, నువ్వు నన్నేమి, ఆ సమస్య అంటది ఏం చేయలేనా, నా చేతిలో కత్తి ఉంది చూడు, ఏది ఆయుధం ఏది నీదంటే ఆ కత్తే కొద్దిసేపు నాదైపోద్ది కదా అనాలి నువ్వు. అది ఇప్పుడు నీదిరా, ఇప్పుడు నీ మీద కొత్త, ఇప్పుడు అది నాదైద్ది. నువ్వు చూస్తావా యేసుప్రభు నీ చేతులు లాగి నా చేతులు పెడతాడు. అది నీకేం అర్థం కావట్లే. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అని బిగ్గరగా అరవంగానే సింహాసనం మీద కూర్చున్న రాజు దగ్గర నుంచి కూలోడు దాకా నెత్తురు సుక్కలేదు ఒక్కొక్కళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును కాక. రాజు గడగడగడలు ఆడేవారు, నా వస్త్రాలు తీసుకురా, ఈ యుద్ధ వస్త్రాలు, నీ వస్త్రాలు దేవద్ది, నాకు ఇబ్బందిగా ఉన్నాయి, కంఫర్ట్గా లేవు అని చెప్పేసి డైలీ వేసుకున్న గొర్రెలు కాసుకుంటే వెళ్తే ఆ కంపు వస్త్రాలు వేసుకుని వెళ్ళిపోయాడు. మేము దేవునికి స్తోత్రం కలుగును కాక. శ్రమలు నిన్నేమీ చేయలేవని నీకు అర్థం అవ్వాలి, వచ్చినవి నిన్ను చంపలేవని నీకు అర్థం అవ్వాలి. దేనికి భయపడక ధైర్యంగా ఉండి వెలుచూపు గనక ఉంటే నువ్వు భయపడతావు, ఆత్మ చూపు గనక ఉంటే నువ్వు భయపడవు. దేనికి భయపడవు. స్తోత్రం చెప్పండి. ఆత్మ చూపండాలి. అది నన్ను ఏమీ చేయలేదు, వాడు నన్ను ఏమీ చేయలేడు, ఈ బాధ నన్ను ఏమీ చేయలేదు అని ఎవరికైతే కాన్ఫిడెన్స్ వస్తుందో వాళ్ళు ఆత్మ చూపు చూసినట్లు. దేవునికి స్తోత్రం. ఆత్మ చూపుతో చూచిన వారికి దేవుని హృదయం ఏమైపోద్ది? వశం అయిపోద్ది. దేవుడు ఏమైపోతాడు? బందీ అయిపోతాడు. దేవుడు ఏమైపోతాడు? ఆకర్షితుడైపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జక్క ఏం చేశాడు? యేసును మాత్రమే చూడాలని మేడు చెట్టు ఎక్కాడు. స్తోత్రం చెప్పండి. గొప్ప గొప్పవారు, పండితులు, హేరోదు రాజుల వంటి సైతం దేవుని అద్భుతముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడు చేసే ఆశ్చర్య కార్యముల కొరకు వారి చూపు ఉన్నది. కానీ జక్కయ్య చూపు మాత్రం యేసు వైపు ఉంది. అసలు ఈయన ఎవర్రా? విద్య పని చేయట్లా, జ్ఞానం పని చేయట్లా, ఏమి పని చేయట్లా. అసలు ఆయన ఎవరు? అందరూ పొలోలమని పరిగెడుతున్నారు ఆయన వెంట. నా చదువు పని చేయాలా, నా విద్య పని చేయాలా, నా జ్ఞానం పని చేయాలా, అసలు ఏమీ పని చేయట్లా. ఈయన వెనక ఇంత గ్యాంగు పట్టడానికి అసలు కారణం ఏంటని యేసునే చూడటానికి ప్రయత్నం చేసేసాడు జక్కయ్య. యేసును చూడటానికి, పర్ఫెక్ట్గా ఆయన చూడటానికి చెట్టు ఎక్కేసాడు. యేసు ప్రభు జక్కని పిలిచేశాడు, ఇంటికి వస్తానన్నాడు, రక్షణ వచ్చిందన్నాడు. ఈడును అబ్రాహాము కుమారుడని సాక్ష్యం ఇచ్చాడు. గొప్పగా ప్రార్థన చేశాడు. దరిద్రం పోయింది, నిష్ఠూర్పు పోయింది, గోల పోయింది, పాపం పోయింది, ఇప్పుడు రక్షణ వచ్చేసింది. బలమైన కృప. నువ్వు పర్ఫెక్ట్గా నీ చూపు దేవుని మీద ఉంచగలిగితే పర్ఫెక్ట్గా నీ పనులు జరుగుతాయి. నీ చూపుల్లో గనక డొంక తిరుగుడు చూపులు చూస్తే అంతా దరిద్రం, అంతా నాశనమే. నువ్వు చూపు స్ట్రైట్గా ఉండాలి. అసలు ప్రభువుని చూడాలి. ఈయన ముందు ఏ జ్ఞానం పనిచేయట్లా, ఈయన ముందు ఏ ధనము పనిచేయట్లా, ఈయన ముందు ఏ చదువు పనిచేయట్లా, ఈయన ముందు ఎంత పెద్ద టెక్నాలజీ వాళ్ళు పనిచేయట్లా. అసలు ఈయన ఎవరు అని యేసునే చూడటానికి చెట్టెక్కేసిన జక్కయ్యలాగా, అయ్యా ఈ ప్రపంచంలో ఎన్ని విశ్వజ్ఞానులు ఉన్నా నీ ముందు పనిచేయరు. ఆయనను చూచుటకు గనక నీ నేత్రములు ఆయన వైపుగా త్రిప్పగలిగితే నేడు నీ ఇంటికి రక్షణ రావటముతో పాటు, పాపము పోవటముతో పాటు, నా ప్రభు నీ ఇంటిలో ఉండటానికి ఇష్టపడటముతో పాటు, నీవును అబ్రహాము కుమారుడు విన సాక్ష్యమివ్వటముతో పాటు అభిషేకించి నిన్ను నడిపిస్తాడు దేవుడు. రూతమ్మ ఏం చేసింది? పరిగ మాత్రమే ఏరుకుందా పొలం ఆ చేనులోనికి వెళ్ళి. గొప్పవారినే కానీ కొద్దివారినే కానీ చూడటానికి ఇష్టపడాల. తలదించుకొని పరిగ మాత్రమే వేరుకుంటుంది, దానిని మాత్రమే చూస్తుంది. నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత వాళ్ళెట్ట వీళ్ళెట్ట అని చూడకూడదు. నీ చూపు ఎప్పుడు పరిగ మీద ఉండాలి, వాక్యం మీద ఉండాలి. ఏ మంచి మాట దొరుకుతుందో, దేవుడు ఏది మాట్లాడుతున్నాడు, ఏరుకొని నోట్లు వేసుకొని నవ్వులేయాల, ఏరుకొని నోట్లు వేసుకొని నవ్వులేయాల. పక్కన ఏం చేస్తుంది, అనకోడు ఏం చేస్తున్నాడు, ముందోడు ఏం చేస్తున్నాడు, చేతులు ఎలా తిప్పింది, మళ్ళీ నాకు చెప్పిన ఎన్ని తీసుకొచ్చి లట్టిలిట్ట. నీ చూపులు వంకర చూపులు అయితే, నీ చూపులు గనక వంకర చూపులు కొంటే మన బతుకుల్లో ఆశీర్వాదం రాదు. నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు, పొలానికి ఎందుకు వచ్చావు, పరిగ ఏరుకోవడానికి వచ్చావు, వాక్యం ఏరుకోవడానికి వచ్చావు, ఉపదేశం ఏరుకోవడానికి వచ్చావు. ఈ పనిలోనే ఉండు రూతమ్మలాగా.
నీ చూపు ఇలా చూడకూడదు, అలా చూడకూడదు, ఇలా చూడకూడదు. నీ చూపు అంతా ఇప్పుడు వాక్యం మీద ఉండాలి, పరిగి మీద ఉండాలి. ఎవడు వచ్చి పట్టేసుకుంటాడు వామ్మో అని దాన్ని పట్టుకుని ఇప్పుడు జోబులు వేసేసుకుంటూ ఉండాలి, నోట్లో వేసేసుకుంటూ ఉండాలి, తినేస్తూ ఉండాలి, హృదయంలో చేర్చుకుంటూ ఉండాలి. నీ దృష్టి అంతా పరిగి మీద ఉండాలా, ఇంకో దాని మీద ఉండకూడదు. రూతమ్మ ఎవరిని చూడలేదంట, తలదించుకొని పరిగెరుకుంటూ ఉందంట. ఆ కృప దేవుడు మనకిచ్చునుగాక. మన చూపు పరిగి మీద ఉండాలి, మన చూపు ప్రభు మీద ఉండాలి, మన చూపు పునాదులు కలిగిన పట్టణం మీద ఉండాలి. ఇంకా చెప్పండి, మన చూపు ఆత్మల భారం మీద ఉండాలి, మన చూపు ఆత్మ చూపు అయి ఉండాలి. ఇలాంటి చూపులు ఉంటే దేవుడు మన సొంతం అయిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇక చివరికి ఒక మాట చెప్తున్నాను చూడండి, పరమగీతములు 6వ అధ్యాయం 11వ వచనం. ఎత్తరాదండి, మాట్లాడదాం, నాకు ఇష్టం. ఫోన్లో మాట్లాడడం అంటే అది కూడా సంఘస్థులతో. దేవునికి స్తోత్రం. ఫోన్లు ఎప్పుడో పేలిపోయే రోజు వస్తుంది. నాకు మెంటలు వచ్చిందంటే ఒక్క ప్రవచనం వదులుతా, ఏంటో పాపమని ఆ ఫోన్ కోసం ఈఎంఐలు కట్టుకొని సంపాదించుకున్నావు కాబట్టి వదిలేస్తున్నాను నేను. మళ్ళీ నా మీద పడి ఎడుతూ ఉంటారు, ఎందుకు వచ్చిన వాళ్ళు అయ్యి, నీ కీప్యాడ్ ఫోన్ అయినా ఎంత కష్టపడ్డావు కొనుక్కోవడానికి. అది పరమగీతములు 6:11. లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చునో లేదో, దాడిమ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షధాన్యమునకు వెళ్ళి తిని. అక్షోట వృక్షాధాన్యమునకు నేను వెళ్ళి తిని. లోయలో చెట్లు ఎట్లున్నాయి, ద్రాక్ష చెట్లు ఎట్లున్నాయి, దాడిమ చెట్లు ఎట్లున్నాయి చూడటానికి వెళ్ళా. యెరూషలేము కుమార్తెలందరూ, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావే షూలమితి, చర్చికి రాట్లే, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? మీరు అడగరా? ఎవరైనా చర్చికి రాకపోతే అడుగుతారా? మీకు లాంటి బ్యాచే ఉంది షూలమితికి. ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అసలు? నువ్వు కనపడిపోయేసరికి ఊరోజులు వెళ్ళిపోయావు అనుకున్నామే, నీకు బాగాలేదు జప్పుడిపోయావు అనుకున్నావు, లేదంటే అప్పెగ్గబెట్టి వెళ్ళిపోయావు అనుకున్నావు. ఎక్కడికి వెళ్ళావు అంటే అవేం చెబుతుంది తెలుసా? లోయలో చెట్ల ఈ ద్రాక్ష దాకా వెళ్ళిపోయావు చెగినాక. లోయల్లో చెట్లు ఎట్లున్నాయి, ద్రాక్ష చెట్లు ఎట్లున్నాయి, దాడిమి చెట్లు ఎట్లున్నాయి, అక్షోట వృక్ష ధ్యానం వరకు నేను వెళ్ళిపోయాను. పరిశీలించడానికి వెళ్ళా, చూసి రావడానికి వెళ్ళాను. అంత దేవునికి స్తోత్రం చెప్పండి. సోస్ అక్కడికి వెళ్ళావా? ఓకే, ఇక్కడ ఇంత సమృద్ధి ఉంచుకొని ఇంత ఇక్కడ పచ్చదనం ఉంచుకో, అక్కడికి ఎందుకు వెళ్ళావు? షూలమితి అర్థం ఏంటో చెప్పనా? లోయలో ఉన్న చెట్లకి సరైన నీరు ఉంటుందా, గాలి ఉంటుందా, సరైన ఎండ తగిలిద్దా, అసలు సరైన సదుపాయాలు ఉంటాయా, సరైన ఎరువులు ఉంటాయా? మంచి నేల మీద ఉన్నాయి అయితే ఎవరో ఒకరు చూసుకుంటారు, కాపరు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు, మంచి చక్క పెట్టుకుంటాడు, పచ్చగా ఉంటాయి. లోయలో చెట్లని ఎవరు పోషిస్తారు? లోయలో చెట్లు ఎవరికి నీళ్ళు ఇస్తారు? అందుకే ఆ లోయలో చెట్లు ఎట్లున్నాయో చూడటానికి వెళ్ళాను. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండోయ్, ఇక్కడ సమృద్ధి దొరుకుతుంది, మన చర్చిలో సమృద్ధి కలిగిన మేత దొరుకుతుంది, సమృద్ధి కలిగిన పంట దొరుకుతుంది. కొన్ని సమృద్ధి లేని కుటుంబాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వాళ్ళకు సువార్త చెప్పాలా. షూలమితి లోయల్లోనికి వెళ్ళి చెట్లు ఎట్లున్నాయో చూసి రావడానికి వెళ్ళిందంట, చెట్లను బలపరచడానికి వెళ్ళిందంట, నీళ్లు పెట్టడానికి వెళ్ళిందంట, ఈ పెంచడానికి వెళ్ళిందంట, కాపు పెట్టడానికి వెళ్ళిందంట. దేవునికి స్తోత్రం. స్వార్థం చూసుకోబాక, మన చర్చిలో బాగానే భోజనం దొరుకుతుంది, అవతల నాశనం అయిపోయిన పర్లేదు కాదు, అవతల ఇంటికి వెళ్ళి నువ్వు సువార్త చెప్పాలి, బలపరిచి రావాలి. అవన్నీ లోయలో చెట్లు, అవన్నీ లోయలో చెట్లకి నీళ్ళు వెళ్తున్నాయా? నువ్వు బాగా పీతలాగా తాగేసి ఉంటున్నావు. నువ్వు ఇక్కడ అంటేమో చర్చి మానేసి వెళ్ళి చెప్పమంటలేదు నిన్ను. భలేటోళ్ళు అట్టగా తీసుకుంటారు మీరు వాక్యాన్ని. ఖాళీ టయాల్లో లోయల్లో ఉన్న చెట్లకి వెళ్ళి ఒకసారి అసలు పెట్టండమ్మా, గమనించండమ్మా. చాలా సంఘాల్లో వాక్యాలు లేక, చాలా సంఘాల్లో అభివృద్ధి లేక, చాలా సంఘాల్లోకి వెళ్ళిపోయి పాస్టర్ గారి దగ్గర మైకి లాక్కొని చెప్పమంటలా. ఆ విశ్వాసులు ఇంటి దగ్గర ఉంటే, నీ ఇంటి ఎదురు ఉంటే, ఇంటి పక్కన ఉంటే, వాళ్ళు నీకు తెలిసిన వాళ్ళు అయితే, నీ ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోయి లోయలో చెట్లకు ఒక బలాన్ని ఇచ్చి నువ్వు రావాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ చూపు లోయలో ఉన్న చెట్ల మీద ఉండాలి, పొద్దాకలు నీళ్ళ మీద కాదు. అయ్యగారు వీళ్ళు ఎట్టు చేశారు, అయ్యగారు మన చర్చిలో ఎట్టు పొద్దాకలు నీళ్ళ గురించేనా? వీళ్ళ సంగతి నేను చూసుకుంటే వీళ్ళ బయట వాళ్ళ సంగతి చూడు. నువ్వు లోయలో చెట్లు పాపం ఎండిపోతున్నాయి, రేపు మాపు చచ్చేటట్టు ఉన్నాయి. లోయలో ఉన్న చెట్లు కొరకు నువ్వు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఉద్యానవనములో చెట్లు నేను చూసుకుంటే వాళ్ళు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి. దేవునికి స్తోత్రం. ఏం పెద్ద యాక్టర్ అయిపోవక్కర్లే. ఇక్కడ ఎన్ని లోయలు ఉన్నాయి, చుట్టూరు లోయే, ఈ దప్ప చుట్టూరు లోయే. దేవునికి స్తోత్రం, నాకు బాగా తెలుసు. ఆ లోయలోకి వెళ్ళి ఎవరినో ఒకరిని బలపరిచేసిరా, ఆ చెట్లను చూసిరా. అసలు
వాడిపోయాయా, వికసిస్తున్నాయా, ఊగుతున్నాయా, డల్ అయిపోయాయా, మాట తీరు ఎలా ఉందా, పద్ధతి ఎలా ఉందమ్మా, ఇది పద్ధతి, ఇది క్రమం, ఇది అని 4 మాటలు చెప్పేసి సువార్త చెప్పేసిరా, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ చూపు ఇప్పుడు దేని మీద ఉండాలా? అమ్మాయి అట్రాక్షన్ అయిపోతుంది ఈరోజు బాగా, ఎల్లో కలర్ అమ్మాయి బాగా అట్రాక్షన్ అవుతుంది. దేవుడు నేను దీవించునుగా. అట్రాక్షన్ ఎప్పుడవుతారో తెలుసా? అందరూ చెప్పేటప్పుడు చెప్పరు, కొంతమంది ఆపేసిన హల్లెలూయా అంటారు. అప్పుడు వాళ్ళ మీద చూడాలని ఆ పని చిన్నపిల్ల పెద్దోళ్ళు కూడా ఒకసారి అట్ చేస్తారు. కాబట్టి అందరితో పాటు చెప్పండి హల్లెలూయా చెప్పడం గట్టిగా. ఆ పిల్ల చూడు ఇప్పుడు ఆపేసింది. ఇప్పుడు వీడు మొదలు పెట్టాడు దర్శిత్ గాడు. వీళ్ళందరూ మనకి ఏంటిదంటే అట్రాక్షన్. వీళ్ళు అంటే అన్నయ్య వీళ్ళ గొంతుల్లో మా గొంతు వినపడుతుంది, అందుకే సపరేట్గా చూద్దాం. అప్పుడు నువ్వు మమ్మల్ని చూస్తావు, నేను ఏమి ఇవ్వనురా బాలక. దేవునికి స్తోత్రం. మన చూపు ఇప్పుడు దేని మీద ఉండాలి? చివరి పాయింట్ ఎక్కడెక్కడే చూసి పద్దాక వీళ్ళ మీద కంప్లైంట్ కాదు, అక్కడికి వెళ్ళు. లోయలో ఏ చెట్లు ఉన్నాయి అక్కడికి వెళ్ళి అక్కడ సరిచేసి ఎరివేసి తవ్వేసి పొడిచేసి కొట్టించేసుకునిరా. దేవునికి స్తోత్రం. మొదటిగా ఇప్పుడు మీరు చెప్పాలి, నా వంతు అయిపోయింది. మొదటిగా మీ చూపు దేని వైపు ఉండాలి? పునాదులు గల పట్టణం. రెండోది నీ చూపు దేని వైపు ఉండాలి? ఆత్మల భారం. మూడోది నీ చూపు దేని వైపు ఉండాలి? ఆత్మ చూపు అయి ఉండాలి, వెలు చూపు ఉండకూడదు. నాలుగవదిగా నీ చూపు దేని వైపు ఉండాలి? లోయలలో పూయు. ఎందుకు చెప్పట్లేదు అమ్మాయి? తర్వాత కనపడి ప్రార్థన అయిపోగాలని ఈ అమ్మాయికి అన్నం పెట్టబాకండి. ఎన్ని పాయింట్లు చెప్పాను అసలు నేను? 4 చెప్పానా? అవునా? ఓకే. మొదటి పాయింట్ పునాది గలం పట్టు. రెండో పాయింట్ భారం వైపు, సరదాల షోకుల వైపు కాదు. మూడో పాయింట్ ఆత్మ చూపు ఉండాలి. 4వ పాయింట్ లోయలో చెట్లు. మన చెట్లకి నేను ఎట్టగట్ట ఏదో ఒక కుసిరి పడతాను. మన చెట్లు కదా. ఇప్పుడు ఎక్కడ చెట్లు? లోయలోని చెట్లు చూసి అంత ఆశపెట్టుకుని వాళ్ళు సువార్త చెప్పి వాళ్ళ కోసం నాకు చెప్పాలి, ప్రార్థన చేయమని. నశించిపోతున్నారు ఎగరు పాప, మా ఇంటి ఎదురోళ్ళు, వాళ్ళ కోసం కొంచెం ప్రార్థనలో పెట్టండి. సరే నేను బోధలేదులే, కొంచెం నశించిపోతున్నారు, రమ్మంటే రారు, మన చర్చ అంటే భయం, వాళ్ళకి కొంచెం ప్రార్థనలు పెట్టండి, దేవుడు వాళ్ళని రక్షించాలని చెప్తే నేను ప్రార్థనలు పెడతాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మాటలన్నింటి బట్టి దేవుడు గొప్ప కృపనిచ్చునుగాక మనందరికీ. హల్లెలూయా. ఈ 4 మాటలు ఎంతమందికి అర్థమైన స్తోత్రం చెప్పండి. ప్రభువుని ఒక్క చూపుతో మనం వశపరుచుకోవాలి. ఒక్క చూపుతో ప్రభువుని మనం వశపరుచుకోవాలి. షూలమితి, ఒక్క చూపుతో నీవు నా హృదయమును. ఒక్కసారి పునాదులు కలిగిన పట్టణం వైపు చూడు. రెండోది ఒక్కసారి ఆత్మల భారం వైపు చూడు. మూడోది ఒక్కసారి ఆత్మ నేత్రంతో చూడు నీ సమస్యల్ని. 4వది ఒక్కసారి లోయల్లో ఉన్న చెట్లను చూడు. జీవితంలో తనివి తీరని కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక ప్రభు మన వశమైపోతే చంద్రుడే మన వశమైపోతే చుక్కలన్నీ మన కుక్కలే. దేవునికి స్తోత్రం. చంద్రుడు మనోడు అవ్వాలి, సూర్యుడు మనోడు అవ్వాలి, ఇప్పుడు అన్నీ మనమైపోతాయి. ఇప్పుడు ప్రభు మన వశమైపోవాలి, ప్రభు మన వశంలోకి చేర్చేసుకోవాలి. మనం చూసే చూపుకి దెబ్బ భయపడి పారిపోకుండా ప్రభు మన దగ్గరికి వచ్చేయాలి. అట్లా ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసి చూడాలి.